హాయ్ ఫ్రెండ్స్, చూసారా కత్తర్లు అయితే నేనుండే ఇంట్లో మా వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది. దీన్ని ఇక్కడైతే మహర్షి అంటారు. ద్రాక్ష ఆకుల్లో చుట్టి రైసు చేస్తారనమాట. ఇది మసాలా అయితే ఇలా అయితే తయారవుతుంది. ఇది రైసు, తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తర్వాత కొన్ని రకాల మసాలాలు అయితే కలిపి ఇలా అయితే పెట్టుకున్నాం. ఈ పెట్టుకున్న రైస్ని ఇలా అయితే ఇక్కడ కోస్ అంటారనమాట. వీటిలో అయితే రైస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇలా పెట్టుకున్న రైసు బయటికి రాకోకుండా ఇలా క్యాప్ లాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే అన్నం ఉడికాక అందులో ఉన్న రైస్ ఉడికాక బయటికి రాకోకుండా ఇలా అయితే కవర్ చేసుకోవాలి. ఇవైతే క్యాబేజీ ఆకులు అనమాట, ఇక్కడ మల్ఫూఫ్ అంటారు. ఇవైతే ద్రాక్ష ఆకులు ఇలా అయితే తయారు చేసుకున్నాం.